మెయిన్ కాంఫ్ గ్రంథ రచయిత. సో మెయిన్ కాంఫ్ గ్రంథ రచయిత అలెగ్జాండర్, విన్స్టన్ చర్చిల్, ముస్సోలిని, హిట్లర్. సో విన్స్టన్ చర్చిల్ వచ్చేసి ఏంటంటే ఈయన సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. అండ్ ఇక్కడ బ్రిటన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్ అనేది ఒక దేశం, ఇంగ్లాండ్ ఒక దేశం. అండ్ ఇంగ్లాండ్ ప్లస్ స్కాట్లాండ్ ప్లస్ వేల్స్, ఈ 3 ప్రాంతాలు కలిపితే దాన్నే గ్రేట్ బ్రిటన్ లేదా బ్రిటన్ అనే పేర్లతో పిలుస్తుంటారు, గ్రేట్ బ్రిటన్. ఇప్పుడు ఈ గ్రేట్ బ్రిటన్కు అంటే పైన 3 దేశాలకు నార్త్ ఐర్లాండ్ అనేది కలిసిందనుకోండి, నార్త్ ఐర్లాండ్, దాన్నే యూకే అంటారు, యునైటెడ్ కింగ్డమ్. అండ్ ఇప్పుడు గ్రేట్ బ్రిటన్కు నార్త్ ఐర్లాండ్ కాకుండా రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కలిసిందనుకోండి, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, దాన్ని ఏమంటారంటే బ్రిటిష్ ఐల్స్ అని పిలుస్తారు, బ్రిటిష్ ఐల్స్ అని పిలుస్తారు. ఓకేనా. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. అదే బ్రిటన్కి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తుంది ఎవరంటే రిషి సునాక్. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ముస్సోలిని ఎవరు? ముస్సోలిని ఇటలీ. అండ్ హిట్లర్, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే హిట్లర్. హిట్లర్ జర్మనీ నియంతగా పనిచేయడం జరిగింది. హిట్లర్ జర్మనీ నియంతగా పనిచేశారు.